హలో ఎవ్రీవన్ టీమ్ కరెంట్లీ అయితే మాత్రం మండేకి మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినట్టు కనపడుతుంది. 100 అంటే 80 to 100 పాయింట్స్ ఇన్ బిట్వీన్ పాజిటివ్ ఓపెనింగ్ అయ్యేటట్టు అయితే మాత్రం కనపడుతుంది. యుఎస్ మార్కెట్స్లో స్ట్రాంగ్ ర్యాలీ అయితే వచ్చింది. అయితే యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్ ర్యాలీ వచ్చినా కూడా క్రూడ్ ఆయిల్ ఇప్పటికీ కూడా $94 పర్ బ్యారెల్ అయితే మాత్రం ఉంది. వార్ రిలేటెడ్గా టెన్షన్స్ ఇంకా అట్లానే ఉన్నాయి. వాటితో పాటు కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఈ వీక్ మనం ట్రాక్ చేయాల్సిన ఈవెంట్స్ గోల్డ్ అండ్ సిల్వర్లో అయితే మాత్రం కొంచెం పాజిటివ్ మూమెంటమే ఫ్రైడే చూడగలిగాం. ఇవన్నీ కలిపి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీటితో పాటు లాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ కూడా ఏం జరిగిందనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. బికాజ్ లాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్లో ఏదైనా న్యూస్ అప్డేట్స్ వల్ల మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అయినా లేదా ఏదైనా లెవెల్స్ వల్ల మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా మోస్ట్లీ దానికి రిలేటెడ్గా అయితే మాత్రం మనకి ఈ వీక్ అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటే ఒక కన్విక్షన్ కూడా మనకు ఉంటుంది అనేది నా పాయింట్. ఓకే, నా ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ వీక్ ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడదాం. లాస్ట్ వీక్ అయితే మార్కెట్స్లో కంప్లీట్గా వాలటైల్గా ట్రేడ్ అయింది అనేది నా ఒపీనియన్. మండే, ట్యూస్డే, వెన్స్డే ఫస్ట్ 3 days మార్కెట్స్ బేరిష్ షెడ్ మనం ఫేస్ చేయడం చూసాం. బట్ కాకపోతే బేరిష్ షెడ్ వచ్చిన ఫాల్ కూడా పెద్ద ఫాల్ ఏం కాదు. 24,350 నుంచి 24,030 వరకు అయితే మాత్రం ఫాలో అయింది. 250 పాయింట్స్ ఫాల్ అనేది 3 daysలో వచ్చింది. 3 daysలో 250 పాయింట్స్ కరెక్షన్ ఏదైతే వచ్చిందో అది పెద్ద డిప్ కాదనేది నా ఒపీనియన్. దాని తర్వాత నెక్స్ట్ 2 daysలో మార్కెట్ రికవరీ అవ్వడానికి ప్రయత్నించింది. బట్ కాకపోతే జస్ట్ ఒక వాలటైల్ ఫేజ్లో రికవరీ అవ్వడం అయితే చూసాం. ఓవరాల్గా చూస్తే ఈ వీక్ మీరు 1 week టైం ఫ్రేమ్ పెట్టుకొని మీరు చూస్తే కంప్లీట్గా డోజీ క్యాండిల్ అయితే మాత్రం ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక లాంగ్ టైల్ అయితే మాత్రం ఫామ్ అయింది. దీన్ని మనం ఎలా పరిగణలోకి తీసుకోవచ్చు? దీన్ని కేవలం మార్కెట్స్లో అంటే ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ లోవర్ సైడ్ నుంచి అయితే మాత్రం బయర్స్ తీసుకొచ్చారు. బట్ కాకపోతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అబోవ్స్ అయితే మాత్రం మార్కెట్స్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. కాబట్టి ఈ రేంజ్లోనే మోస్ట్లీ ఈ 24,000 నుంచి 24,500 ఈ 500 పాయింట్స్ రేంజ్లోనే నిఫ్టీ మోస్ట్లీ ట్రేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని మనం చెప్పొచ్చు. సో పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్లో టెక్నికల్ అనాలిసిస్ పరంగా చూసుకుంటే మార్కెట్ ఒక రేంజ్లోనే కంప్లీట్గా ట్రేడ్ అయిందని మనకు అర్థమైంది. రెండోది ఇంకోటి ఏంటి అంటే లాస్ట్ వీక్లోనే కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా సార్ట్అవుట్ అవ్వలేదు. సో ఫెడ్ ఎఫ్ఓఎంసీ మినిట్స్లో పాజిటివ్ రెస్పాన్స్ ఏం రాలేదు. ఆర్బీఐ మినిట్స్లో పాజిటివ్ రెస్పాన్స్ ఏం రాలేదు. ఏదైనా లాస్ట్ వీక్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అని అంటే యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు $4 billion వరకు బైబ్యాక్ చేస్తానని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది మార్కెట్స్కి కొంచెం బూస్టప్ అయింది. అందువల్ల బిట్ కాయిన్ అప్రాక్సిమేట్లీ 20% పెరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్లో గోల్డ్ 5% పెరిగితే సిల్వర్ ఒక 10% పెరిగింది. వాటితో పాటు క్రూడ్ ప్రైస్ కూడా హయ్యర్ సైడే ఉంది. క్రూడ్ ప్రైస్ హయ్యర్ సైడ్ ఉన్న యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ బైబ్యాక్ ప్లాన్ ఏదైతే చెప్పారో దానివల్ల మార్కెట్స్కి కొంచెం బూస్టప్ అయినాయి. ఆ ఒక్క న్యూస్ పాజిటివ్ అప్డేట్ ఉందే తప్ప రెస్ట్ అన్ని కూడా ఎఫ్ఐఐ మార్కెట్లో పొజిషన్స్ నెగిటివ్ సైడ్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు. సో క్రూడ్ ఆయిల్ హయ్యర్ సైడే ఉంది. సో అందువల్ల మన మార్కెట్లో బిగ్ జంప్ కూడా కనిపించలేదు. సమ్వాట్ కన్సాలిడేషన్ చూడగలిగాం. ఇది లాస్ట్ వీక్లో జరిగింది. అంటే న్యూస్ అప్డేట్స్ రిలేటెడ్గా మార్కెట్లో అన్సర్టెనిటీస్ ఇంకా ఉన్నాయి. టెక్నికల్గా చూసుకుంటే మార్కెట్స్లో బీరిష్ షెడ్ రావాలంటే 23,800 బ్రేక్ అవ్వాలి, అది బ్రేక్ అవ్వలేదు. అలానే బుల్లిష్ షెడ్ వెళ్ళాలంటే 24,500 బ్రేక్ అవ్వాలి, అది కూడా అప్ సైడ్ బ్రేక్ అవ్వలేదు. అందువల్ల ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అయితే మాత్రం టెక్నికల్గా కూడా చూసాము. ఈ వాలటైల్ ఫేజ్ కూడా మనకు కనిపించింది కదా. నా ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత యుఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది దాని గురించి కూడా మాట్లాడదాం. డౌ జోన్స్ అయితే అప్రాక్సిమేట్లీ 500 పాయింట్స్ పాజిటివ్గా మొమెంటం ఇచ్చింది. నాస్డాక్ అయితే మాత్రం 75 పాయింట్స్ పాజిటివ్గా మొమెంటం ఇవ్వడం చూసాం. యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్గానే మూవ్ అయినాయి. అండ్ ఇన్ఫాక్ట్ మన గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 24,353 దగ్గర చూపెడుతుంది కరెంట్లీ, విచ్ మీన్స్ 80 to 100 పాయింట్స్ వరకు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం ఓపెన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉండేటట్టు అయితే మాత్రం మనకి తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ నేను ఏడిఆర్స్లో చెక్ చేసి చూస్తే, ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి, దాని ప్రకారంగా చూస్తే ఏడిఆర్స్లో కూడా కొంచెం పాజిటివ్ క్లోజే కనిపించింది. ఇన్ఫోసిస్ క్లోజ్ టు 1%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.1%, ఐసిఐసిఐ బ్యాంక్ 0.8%, విప్రో 1% నెగిటివ్లో అయితే మాత్రం మనకి ట్రేడ్ అవుతుంది, క్లోజ్ అయింది. బట్ రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కొంచెం పాజిటివ్గా ఓపెన్ అవ్వడం అంటే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం, మేబీ గిఫ్ట్ నిఫ్టీకి ఇది సమ్వాట్ కన్ఫర్మేషన్ అయితే మాత్రం మనం తీసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. బట్ స్టిల్ ఇప్పటికీ కాషియస్ పాయింట్స్ ఏవైనా ఉన్నాయా అంటే 95.739 ఏదైతే ఉందో అంటే ఇండియన్ రూపీ డాలర్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్ రూపీ 95.739 దగ్గర ఉంది. కాబట్టి మేబీ ఇండియన్ రూపీ అయితే మాత్రం స్టిల్ ఇప్పటికీ కొంచెం వీక్గానే ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఆన్ ద అదర్ సైడ్ క్రూడ్ ఆయిల్ సైడ్ నుంచి చూసుకుంటే బ్రెంట్ ఆయిల్ 93.93, క్రూడ్ ఆయిల్ WTI 86.64 దగ్గర ఉంది. అంటే స్టిల్ ఇప్పటికీ క్రూడ్ అయితే మాత్రం హయ్యర్ ప్రైజెస్ దగ్గరే ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా చూస్తే గోల్డ్ 2% పాజిటివ్గా క్లోజ్ అయింది. సిల్వర్ అయితే మాత్రం 1.3% పాజిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అవ్వడం చూసాం. గోల్డ్ సిల్వర్ని బూస్ట్ చేయడానికి కారణం ఎస్టర్డే యుఎస్ 10 years బాండ్ డీల్ వచ్చేసరికి 4.738 ఏదైతే ఉందో కరెంట్లీ యుఎస్
ట్రెజరీ బాండ్ ఈల్డ్ వచ్చేసరికి 4.738, యూజువల్గా అయితే మాత్రం 4.6 అట్లా ఉంటుంది, 4.738. బట్ ఎక్స్పెక్టేషన్స్ మారుతున్నాయి. ఎందుకు అని అంటే ఈ వీక్ వచ్చేసరికి జాక్సన్ హోల్ మీటింగ్ కూడా ఉంది, అంటే కమింగ్ వీక్లో. సో ఈ కమింగ్ వీక్లో వచ్చేసరికి జాక్సన్ హోల్ మీటింగ్ ఏదైతే ఉందో మేబీ ఇందులో కూడా మేబీ ఫెడ్ డెసిషన్స్ కంప్లీట్గా చేంజ్ చేస్తారు అనే అవకాశం అయితే మాత్రం ఉంది. యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే బైబ్యాక్ అనౌన్స్ చేశారో దీనివల్ల ఇంట్రెస్టెడ్ డెసిషన్స్ మీద కూడా కొంచెం పాజిటివ్గా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందేమో అనే ఎక్స్పెక్టేషన్స్ తోటి డౌ జోన్స్ ర్యాలీ అయింది. సేమ్ టైం వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ర్యాలీ అవ్వడం మనం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్లోనే బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 20% వరకు ర్యాలీ అయింది. 1 వీక్లో 20% ర్యాలీ అవ్వడం, 2023 తర్వాత మళ్ళీ ఇదే, అంటే ఆల్మోస్ట్ 3 years అయింది అలా ర్యాలీ అవ్వడానికి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద వార్ అప్డేట్స్, క్రూడ్ ఆయిల్ ఇప్పటికీ కూడా హయ్యర్ సైడ్ ఏదైతే ఉందో ఇది మన మార్కెట్స్లో కంప్లీట్గా వాల్టాలిటీని ఇప్పటికీ కూడా హోల్డ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. నాకే అంటే ప్రతిసారి యూఎస్ ఇరాన్ న్యూస్లు చెప్పడానికి నాకే యాక్చువల్గా కొంచెం బోర్ కొడుతుంది. ఈ అప్డేట్స్ అయితే మాత్రం ఇంకా అలానే ఉంటూనే ఉన్నాయి. ట్రంప్ స్టేట్మెంట్స్ యథావిధిగా ఎప్పుడు ఉన్నదే. సో ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఇరాన్ పైన సెకండరీ శాంక్షన్స్ విధిస్తాము, అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్గా అమెరికన్ టెరిటరీ అని చెప్పారు. బేసిక్గా ఇంటర్నేషనల్ లాస్ ప్రకారంగా అయితే మాత్రం ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే సీ రూట్స్ కానీ ఏవైనా కానీ అది అన్ని కంట్రీస్కి ఉపయోగపడుతుంది అని అనేటప్పుడు ఒక కంట్రీ టెరిటరీ అనేది ఎప్పుడు అనౌన్స్ చేయకూడదు, అది ఆ కంట్రీకి స్వాధీనంలోకి రాదు కూడా. ఇంటర్నేషనల్ లా ప్రకారం అయితే మాత్రం అది కంప్లీట్లీ అగేన్స్ట్ స్టేట్మెంట్. బట్ ట్రంప్ అయితే మాత్రం ఈ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇరాన్ని కూడా నెక్స్ట్ టైం ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగేటట్టు చేస్తాం, ఎకనామిక్ పరంగా ఇంకా బిగ్ డిస్రప్షన్ వాళ్ళకి క్రియేట్ చేస్తామని ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయితే మాత్రం ట్రంప్ సైడ్ నుంచి ఉన్నాయి. వీళ్ళకి బదులుగా ఇరాన్ వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మా మీద కానీ శాంక్షన్స్ విధించాలని ప్రయత్నిస్తే మాత్రం మా సైడ్ నుంచి కూడా మోస్ట్లీ యూఎస్ రిలేటెడ్గా ఎలా ఎకనామిక్ ప్రెజర్ తీసుకురావాలనేది మాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే ఇండియా, సమ్ అదర్ కంట్రీస్ ఉన్నాయి, అవన్నీ కూడా సావరెన్ కంట్రీస్, సింపుల్ చెప్పాలంటే ఇండిపెండెంట్ కంట్రీస్ అవి. మీరు ఇచ్చిన దానికి మోస్ట్లీ భయపడి, లేకపోతే మీరు చెప్పిన దానికి ఇదై వర్క్ చేయాల్సిన, అంటే మీరు చెప్పిన దానికి ఇదయ్యేసరికి చేయాల్సిన అవసరం అయితే లేదు అనేటట్టు అయితే మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ అంటే ఇరాన్ సైడ్ నుంచి ఇప్పటికీ కూడా యూఎస్ పెట్టిన ఎకనామిక్ ప్రెజర్కి మేము భయపడము, మాకు ఇట్లాంటి వాటివి ఎటువంటివి కూడా ఇంపాక్ట్ క్రియేట్ అవ్వవు, మేము దేనికన్నా రెడీగా ఉన్నామని చెప్తూ ఉండడం. ఆన్ ద అదర్ సైడ్ ట్రంప్ సైడ్ నుంచి కూడా ఇంకొక సైడ్ నుంచి కూడా మోస్ట్లీ థ్రెటన్ స్టేట్మెంట్స్ ఉండడం, న్యూక్లియర్ వెపన్ మీరు చేస్తున్న ప్రాసెస్ని స్టాప్ చేయాలని ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ని చెప్పడంతో మార్కెట్స్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఈ వీక్ కూడా వాల్టైల్గా రన్ అవుతాయని నేను అనుకుంటున్నా. ఓవరాల్గా చూసుకుంటే యూఎస్ ఇరాన్ టెన్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఈ వీక్ కూడా ఈ వాల్టాలిటీ అనేది మనకి చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ ఇష్యూస్ యూఎస్ రష్యా ఉక్రెయిన్ వార్ లాగా యూఎస్ ఇరాన్ వార్ది కూడా మార్కెట్స్ దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మూవ్ ఆన్ అవ్వచ్చు కదా అని అంటే నేను మొన్న కూడా చెప్పాను, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ది ఆల్మోస్ట్ 18% క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్. దానివల్ల వరల్డ్ మొత్తానికి 18% ఎక్స్పోర్ట్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కంప్లీట్గా బ్లాక్ అవ్వడంతో డెఫినెట్గా డిస్రప్షన్ అయితే మాత్రం జరుగుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి. అందువల్ల ఇప్పుడు రైట్ నో మార్కెట్స్ కన్సల్టేషన్లో ట్రేడ్ అవుతున్నాయి. లేకపోతే 130 days 140 days వార్ స్టార్ట్ అయిపోయినా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 120 days అయిపోయిందిగా, 120 to 130 days అన్ని డేస్ అయిపోయినా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా మార్కెట్స్ ఎందుకు వాల్టైల్గా రియాక్ట్ అవుతున్నాయి? కారణం ఏంటి అని అంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వాళ్ళే. లేదనుకుంటే ఆ టైంలో రష్యా ఉక్రెయిన్ ఎలా ఉందో అలానే ఇది కూడా ఉంటుంది. అది మెయిన్ పాయింట్. ఓకే, నా ఈ వీక్ అంటే ఎందుకు వాల్టైల్గా రియాక్ట్ అవుతున్నాయి ఇప్పటికీ కూడా ఇన్ని రోజులు అయినా కూడా? బికాజ్ మార్కెట్ అంటే రియాక్ట్ అయిన దానికి మళ్ళీ రియాక్ట్ అవ్వదు కదా అనే క్వశ్చన్కి నేను మీకు ఆన్సర్ ఇచ్చిన. ఓకే, నా ఈ వీక్ ఫోకస్ చేయాల్సింది ఎక్కువగా ఐపీఓస్ ఉన్నాయి. సెకండరీ మార్కెట్ కన్నా ప్రైమరీ మార్కెట్ బెనిఫిట్స్ ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వీక్ అయితే మాత్రం. మండే స్కై ఎయిర్ సర్వీసెస్, హెచ్వైటెక్ ఇంజనీర్స్ అండ్ అలానే సింబోయిటిక్ ఫార్మా ల్యాబ్ కంపెనీస్ అయితే మాత్రం ఐపీఓకి ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఐపీఓస్ అయితే మాత్రం మండే లలిత జ్యువెలరీ మార్ట్ అండ్ అలానే హారిజంటల్ ఇండస్ట్రియల్ పార్క్స్ అయితే మాత్రం ఐపీఓస్ లిస్ట్ అవుతున్నాయి. ట్యూస్డే వచ్చేసరికి అన్ను ప్రాజెక్ట్స్ అనే ఐపీఓ ఓపెన్ అవుతుంది. అండ్ సన్షైన్ పిక్చర్స్ అండ్ అలానే షాంకేస్ జ్యువెలర్స్ స్టాక్స్ అయితే మాత్రం ఐపీఓస్ కింద లిస్ట్ అవుతున్నాయి. యుఎస్ న్యూ హోమ్ సేల్స్ డేటా అయితే మాత్రం రాబోతుంది. వెన్స్డే వచ్చేసరికి మళ్ళీ ఐపీఓ లిస్టింగ్స్లో అయితే మాత్రం గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ అయితే మాత్రం లిస్ట్ అవుతుంది. యూఎస్ పర్సనల్ ఇన్కమ్ అండ్ స్పెండింగ్ డేటా అయితే మాత్రం రిలీజ్ అవబోతుంది. థర్స్డే యూఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా, జాక్సన్ హోల్ సింపోజియం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్, గుర్తుపెట్టుకోండి. 27, 28, 29 ఈ 3 డేట్స్లో అయితే మాత్రం జాక్సన్ హోల్ మీటింగ్ అయితే మాత్రం జరగబోతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చేసరికి నెక్స్ట్ వీకే ఇంపాక్ట్ ఉంటుంది. బట్ కాకపోతే ఈ జాక్సన్ హోల్ మీటింగ్లో వచ్చే అవుట్కమ్ అనేది మార్కెట్స్ని డెఫినెట్గా ట్రిగ్గర్ చేస్తుంది. మేబీ సెంట్రల్ బ్యాంక్స్ ఏం మాట్లాడతారు ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మీటింగ్ని అయితే మాత్రం కొంచెం
పరిగణలోకి తీసుకోండి. ఇన్ఫాక్ట్ యూఎస్ మార్కెట్లో కూడా పాజిటివ్గా మొమెంటం ఇవ్వడానికి రీజన్ కూడా ఇదే. నౌ when it comes to the ఫ్రైడే, సో ఫ్రైడే వచ్చేసరికి టెంపెన్స్ ఇన్స్ట్రుమెంట్ అయితే మొత్తం లిస్ట్ అవబోతుంది. సో ఐఐపి డేటా అలానే యూరో ఏరియాస్ ఎకనామిక్ సెంటిమెంట్ డేటా కూడా రిలీజ్ అవబోతుంది. ఓవరాల్గా డేటా చూసుకుంటే ఈవెంట్స్లో జాక్సన్ హోల్ మీటింగ్ ఏదైతుందో ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. రెస్ట్ అన్ని కూడా ప్రైమరీ మార్కెట్లో ఉన్న కంపెనీస్ ఐపీఓస్ కొన్ని ఓపెన్ అవుతున్నాయి, ఐపీఓస్ కొన్ని లిస్ట్ అవుతున్నాయి. ఇవి మేజర్గా. టెక్నికల్గా మార్కెట్ గురించి చూసుకుంటే నా ఒపీనియన్ నిఫ్టీ 50కి అయితే మాత్రం 24,000 సైకలాజికల్గా సపోర్ట్ లెవెల్ మేబీ బ్యాలెన్స్ చేస్తుంది అనుకుంటున్నాను. ఆ లెవెల్ బ్రేక్ చేయకుండా మోస్ట్లీ ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తుందని అనుకుంటున్నా. అప్ సైడ్ వచ్చేసరికి 24,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ 24,000 24,500 ఈ రెండు కూడా ఎక్కడైనా కానీ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్స్ మేబీ లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే, ఇది మెయిన్ పాయింట్ అయితే మాత్రం. ఆన్ ద అదర్ సైడ్ సెన్సెక్స్ రిలేటెడ్గా చూసుకుంటే 76,800 అండ్ అలానే 77,800. సో ఈ రెండు లెవెల్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్లీ సెన్సెక్స్ రిలేటెడ్గా, సో మైనర్ జోన్ ఇక్కడ కనపడుతుంది 77,800 76,800. ఈ రేంజ్, ఈ 1000 పాయింట్స్ రేంజ్లో మేబీ సెన్సెక్స్ ట్రేడ్ అవుతుందని అనుకుంటున్నాను. రేంజ్ ఎనీ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనం డైరెక్షన్ మొమెంటం చూడొచ్చు. నిఫ్టీ కూడా 24,000 నుంచి 24,500 ఈ రేంజ్ ఎనీ సైడ్ బ్రేక్ అయితే మనకి డైరెక్షన్ మొమెంటం కనపడుతుంది. లేదనుకుంటే మాత్రం ఇదే రేంజ్లో మనం వాలటాలిటీ చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా చూసుకుంటే కరెంట్లీ బ్యాంక్ నిఫ్టీ 57,000 దగ్గర నుంచి బౌన్స్ అవుతున్నట్టు కనపడుతుంది కదా. అగైన్ ఒకవేళ కానీ ఈ వీక్లో కరెక్షన్ వస్తే 57,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మేబీ కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం 57,000 నుంచి 58,600 ఇన్ బిట్వీన్లో ట్రేడ్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఫిన్ నిఫ్టీ రిలేటెడ్గా చూసుకుంటే 26,200 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 26,200 లెవెల్ కానీ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మనం డౌన్ ఫాల్ చూడొచ్చు. బ్రేక్ అవ్వకపోతే మాత్రం అంత మేజర్ కరెక్షన్ రాదు అనేది నా ఒపీనియన్. నా బట్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ 77,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. నా ఒపీనియన్ బిట్ కాయిన్లో స్ట్రైట్ అవే 3 రెసిస్టెన్స్ లెవెల్స్ని అయితే మాత్రం ట్రిగ్గర్ చేసింది. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 65,500 బ్రేక్ చేసింది. సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ 72,000 బ్రేక్ చేసింది. థర్డ్ రెసిస్టెన్స్ లెవెల్ 78,000 బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ స్ట్రైట్ అవే మూమెంటం ఇచ్చేస్తుంది కాబట్టి ఆర్ఎస్ఐ కూడా ఓవర్ బాట్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి బిట్ కాయిన్ ఇక్కడ కొంత కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటున్నా. లేదా కొంచెం డిప్ అయి 72,000ని రీటెస్ట్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ అయితే మాత్రం ఏదైతే యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఉందో దానివల్ల గోల్డ్కి బిగ్ బూస్ట్ అయింది. అందువల్ల అప్రాక్సిమేట్లీ మనం 6 to 7% చూసాం. స్లోగా గోల్డ్ పెరుగుతున్నా కూడా ఇప్పటికీ కూడా గోల్డ్ రిలేటెడ్గా కాషియస్ పాయింట్స్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ పెరగడం, ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఉండడం, ఈ రెండు కూడా గోల్డ్ని పాజిటివ్ సైడ్ వెళ్తున్నా నాకు కన్విక్షన్ ఇవ్వట్లేదు. అలా అని గోల్డ్ని కొనొద్దని నేను చెప్పట్లే, గోల్డ్ని కొనుక్కోండి, బట్ కాకపోతే మొత్తం డబ్బులు ఇప్పుడు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే అంత ఫెయిర్ వాల్యుయేషన్లో లేదనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ రిలేటెడ్గా కూడా 63.5 లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ రీటెస్ట్ చేసి 70 లెవెల్కి కూడా వెళ్ళింది. మేబీ సిల్వర్లో పాజిటివ్గా వెళ్తున్నా కూడా సడన్ ఫాల్స్ రావడానికి రెడీగా ఉంటుంది కాబట్టి సిల్వర్ కూడా కంప్లీట్ ఇప్పుడు బై చేయడానికి కంప్లీట్ క్యాపిటల్ని మీరు డిప్లాయ్ చేసి అయితే మాత్రం పెట్టుకోవద్దు. ఆన్ ద అదర్ సైడ్ యుఎస్ స్టాక్స్, సో యుఎస్ స్టాక్స్లో కానీ గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ చూడండి చాలా యుఎస్ స్టాక్స్ టెక్ రిలేటెడ్ స్టాక్స్ ఫాలో అయినాయి. మార్వెల్ టెక్నాలజీ 6.8, ఇంటెల్ 4.5%, ఇలా చాలా స్టాక్స్ ఇక్కడ డిక్లైన్ అయ్యి ఉన్నాయి కదా. డ్రాప్ అవుతున్నప్పుడు ఈ స్టాక్స్లో ఎప్పుడైనా కూడా మీరు ఆపర్చునిటీగా తీసుకుందామని అనుకుంటే కింద నేను కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు 5 minutesలో యాక్టివేట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటి అని అంటే అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా ఇస్తున్నా. ఆ వీడియో చూసి మీరు ఈ అకౌంట్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవచ్చు. మేజర్గా ఉన్న బెనిఫిట్ ఏంటంటే యూఎస్, యూరోపియన్, ఏషియన్, సేమ్ టైం గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటన్నిటిలో కూడా మీరు యాక్టివ్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మేజర్గా ఉన్న బెనిఫిట్. ఇంకోటి ఏంటి అని అంటే ఎవరైనా కానీ ఓపెన్ చేయాలని వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఉన్న దాన్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 24/7 ట్రేడ్ చేయొచ్చు. ఎక్స్పైరీ అనేది ఉండదు అండ్ అలానే లెవరేజ్ ఉంటుంది. బట్ లెవరేజ్కి అయితే మాత్రం సమ్వాట్ ఛార్జెస్ అయితే ఉంటాయి, ముందే చెప్తున్నా. ఓకే, సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మండే మార్నింగ్ ఏమైనా అప్డేట్స్ కానీ చేంజ్ అయితే మాత్రం డెఫినెట్గా నేను మీకు మండే మార్నింగ్ న్యూస్ అప్డేట్స్లో కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all Monday morning at 8 AM in pre-market analysis. Happy weekend everyone. Bye-bye.